ఇవన్నీ కూడా మన ఆరోగ్యంతో కాదు కదా మనం ఇవన్నీ సాధించింది. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ഓരോ ദിവസവും അത്ഭുതകരമായി നമ്മളെ നടത്തുന്ന ദൈവം. ప్రతిరోజు దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు మనల్ని. നമ്മുടെ വീട്ടിലെ കാര്യങ്ങൾ നടത്തുന്നത് ദൈവമാണ്. మన ఇంట్లో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఆ దైవത്തെ ఆ దేవుని మనం మర్చిపోకూడదు. ദൈവം നമുക്ക് നല്ല നന്മകൾ തന്നു. దేవుడు మనకు అన్ని మేలే చేశాడు. ఆమేన్. హల్లెలూయ. നമ്മുടെ అహంకారతోടെ ഒന്നും പറയരുത്. మనం అహంకారంతో గర్వంతో మనం ఏం చెప్పకూడదు. ఇదెల్లాం ఎందేదాను നമ്മൾ കാണിക്കേണ്ടി. ఇవంతా నాది అని రొమ్మిర్చుకొని చెప్పకూడదు. ఇదెల్లాం దైవం తన్నదాను. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడని చెప్పాలి. നിങ്ങൾ അങ്ങനെ ചിന്തിക്കാറുണ്ടോ? అలా ఆలోచిస్తున్నారు కదా. బైబిలిൽ ഒരാളാണ് అహంకారతోടെ പറഞ്ഞു. ఒక ఆయన బైబిల్లో చాలా గర్విష్టిగా మాట్లాడాడు. ఇదంతా నేను స్థాపించినటువంటి సామ్రాజ్యం అన్నాడు. ఇది నా కోట అన్నాడు. నేను నిర్మించాను అన్నాడు. ఆ మనిషిని ఏం చేశాడంటే దేవుడు గడ్డి తినిపించాడు. గడ్డి. ఆయన ఎవరో తెలుసా? నెబుకద్నెజరు లోకത്തിലെ ഏറ്റവും വലിയ సామ్రాజ్యమైన బాబిలోను సామ్రాజ్యం. లోకంలో అత్యంత అంటే గొప్ప సామ్రాజ్యము ఈ యొక్క నెబుకద్నెజరు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం. లోకത്തെ ముഴുവൻ అడక్కువాన సామ్రాజ్యమైన బాబిలోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యము లోక రాజ్యాన్ని వశం చేసుకున్నటువంటి సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యത്തിന്റെ భరణకర్తవాడు నెబుకద్నెజర్. ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి అధినేతగా, రాజుగా, చక్రవర్తిగా పాలించినటువంటి వాడే ఈ యొక్క నెబుకద్నెజర్. ഒരു ദിവസം నెబుకద్నెజర్ రాజావు ఎంత సామ్రాజ్యമാണ് ఈ మహనీయ బాబిలోను. ఈ యొక్క బాబిలోను సామ్రాజ్యం అంతటిని చూపించి అంటాడు, ఇది నేను నిర్మించాను అని అన్నాడు. అందరి లోకത്തിലെ ഏറ്റവും വലിയ ఆనాటి కాలంలో ప్రపంచ దేశంలో గొప్ప సామ్రాజ్యంగా, గొప్ప కోటగా పేరుగాంచినటువంటి అంటే వింతల్లో కూడా గొప్ప వింతైనటువంటి కట్టడాలు ఉన్నాయి కనుక ఇది నేను కట్టానని చెప్పాడు. അങ്ങനെ ഈ സാമ്രാജ്യം എല്ലാം കണ്ടുകൊണ്ട് പറയും, ഈ കൊട്ടാരങ്ങളും ఈ సంవిధానాలెല്ലാം కണ്ടുകൊണ്ട് പറയും, ఇదెല്ലാം ఎండేదాണ്, ఇదంతా నాది, నేను చేశాను అని అన్నాడు. హల్లెలూయా. നിങ്ങൾ ఆ మొబైల్లోട്ട് നോക്കിയിരിക്കരുത്. మొబైల్ చూడకండి, നിങ്ങൾ എന്നെ നോക്കിയിരിക്കണം. నన్ను చూడండి. ఆమేన్. എന്നെ നോക്കുന്ന ఇష్టం. నన్ను చూడడం మీకు ఇష్టం లేదా? మొబైల్లోട്ട് നോക്കിയിരിക്കുക. మొబైల్ వైపు కొందరు చూస్తూ ఉన్నారంట. మీరు ఈ యొక్క కూడిక అయిపోద్దులండి, తర్వాత మీరు అవన్నీ చూసుకున్నారు. ఇక్కడ వినండి. నెబుకద్నెజర్ అన్నాడు, ఇదంతా నాది అని అన్నాడు. వెంటనే ఆయన అకస్మాత్తుగా రోగస్తుడయ్యాడు. రోగస్తుడిగా, రోగిగా అయిపోయిన తర్వాత తన అనారోగ్య నిమిత్తము ఆ యొక్క పేరుగాంచినటువంటి వైద్యులందరూ వచ్చారు తనకు వైద్యం చేయడానికి. ఆ విధంగా పేరుగాంచిన ప్రముఖులైనటువంటి వైద్యులందరూ ఇంటికి వచ్చారు, లేదా కోటకు వచ్చారు. ఈ రోగానికి మనము ఈ భూమి మీద ఎలాంటి మందు లేదయ్యా అన్నారు. అప్పుడు ఒక పెద్ద ఆయన, ఒక రాజు అన్నాడు, ఒక డాక్టర్ అన్నాడు, దీనికి మందు మరేంకేమీ లేదయ్యా, మీరు గడ్డి తింటే సరిపోద్ది అని అన్నాడు. ఆ పశువు ఎలాగైతే గడ్డి తింటదో అలాగే మీరు గడ్డి తింటే నయమైంది. ఆ యొక్క ఎద్దులు లేకపోతే ఆవులు ఎలాగైతే తింటాయో అలాగే ఒక రోజు 2 రోజులు తింటే చాలదు, కొన్ని సంవత్సరాలు తినాల్సి వస్తుంది.
നെബൂഖദ്നേസർ രാജാവിനെ പുല്ല് തീറ്റുവാനായിട്ട് ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు అన్ని എല്ലാവരും കൂടെ పశువులాగా ఈయన కూడా పశువులాగా తినడం ప్రారంభించారు. എല്ലാവരും കൂടെ കൂടി നെബൂഖദ്നേസർ രാജാവിനെ കാട്ടിലയച്ചു. ఇప్పుడు అందరు కలిపి పశువుని ఎక్కడో వన ప్రదేశంలో పడేసినట్టుగా బయట ఎక్కడో వదిలేశారు. അങ്ങനെ കാട്ടിൽ അദ്ദേഹം നടന്ന പുല്ല് തിന്നാൻ തുടങ്ങി. ఆ విధంగా ఆయన అరణ్యంలో ఎక్కడో బయట బహిరంగంగా ఆయన గడ్డి తినడం ప్రారంభించారు. ദീർഘനാളുകൾ പുല്ല് തിന്നേണ്ടി വന്നു. చాలా నాళ్ళుగా ఆయన గడ్డి తింటూ వచ్చాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. హల్లెలూయ. కొట్టారത്തിൽ మనోహరമായ భక్షణం ഉണ്ടായിരുന്നു. ఆ యొక్క కోటలో ఎంతో పచ్చిపక్ష పరిమాణాలు ఉన్నాయి. కొట్టారത്തിൽ നല്ല കിടക്ക ഉണ്ടായിരുന്നു. మంచి అంటే పడుకోవడానికి సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి పరుపులు ఉన్నాయి. కొట్టారത്തിൽ കഴിക്കാൻ നല്ല పానీయం ഉണ്ടായിരുന്നു. తాగడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పానీయాలు ఉన్నాయి. ఇదెల్లా రాజావు ఉపేక్షించాడు. ఇవన్నీ వదిలేశాడు. కాటిల్ పోయి అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. నెబూఖద్నెజర్ మనసు బయట పోయినట్ల తనకు కోరిక ప్రకారంగా ఆయన వెళ్ళలేదు. నెబూఖద్నెజర్ దైవం అయച്ചു. దేవుడే అతన్ని పంపించాడు. అవని జీవిക്കാൻ అవని దైవం కాటిలయచ్చు. దేవుడే అతన్ని పంపించాడు కనుక హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి దైవ మక్కలు మనసులాకనా. ఈ రాత్రి దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. అహంకారంతో సంసారికి మనం ఎవరు కూడా అహంకారంతో ఉండకూడదు, మాట్లాడకూడదు. మనం ఎవరు కూడా గర్వించకూడదు. ఎంతో వినయపూర్వకమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. దేవా నీవిచ్చినటువంటి భార్య, దేవా నీవిచ్చినటువంటి భర్త, నీవు అనుగ్రహించినటువంటి పిల్లలు, మీరు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులు, ఇదంతా మీరు అనుగ్రహించారయ్యా. స్తోత్రం. సహోదరులు మీరు చెప్తున్నారా, అయ్యా మరి తండ్రి మీరు నాకు మంచి భర్తని ఇచ్చారు, మీరిచ్చిన భర్త అని. దేవుడిచ్చాడా భర్తని? ఎలాగో తగులుకున్నాడు అంటారా? നിങ്ങൾ ദൈവത്തോട് ഇരുന്ന് പ്രാർത്ഥിക്കുമ്പോൾ പറയണം, കർത്താവേ നീ എനിക്ക് തന്ന ഭർത്താവിനായി സ്തോത്രം. మనం ఇలా చెప్పాలి, దేవా నీకు స్తోత్రం, నీవు నాకు ఇచ్చారు, మీ భర్తనిచ్చారు ప్రభువా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. భర్తకమారు ప్రార్థించారు, కర్తావే నీ എനിക്ക് തന്ന భార్యకి స్తోత్రం. భర్తలు కూడా అలా చెప్పాలండి, వాళ్ళే కాదు. ప్రభువా మీరిచ్చిన భార్యను బట్టి స్తోత్రం అని చెప్పగలుగుతామా మనం? అందుకే భార్యలు కూడా వింటున్నారు కదా. భార్యలు చెప్తున్న మాటలు భర్తలు వింటున్నారు, భర్తలు చెప్తున్న మాటలు భార్యలు వింటున్నారు. మనసులో ఎప్పుడు గుర్తించుకోవలసిన విషయం, మర్చిపోకూడనటువంటి విషయము, దేవా నీవిచ్చారని. ఆమేన్. అనేకమైనటువంటి వాక్యాలు ఆధారపూరితంగా రాయబడ్డాయి. ఇవన్నీ వాక్యాలు తీసి చదవగలిగిన సమయం లేదు, కానీ భార్య భర్తని ఏమని పిలవాలని చెప్పింది బైబిల్? గట్టిగా చెప్పండి అట. చెప్పండి. బైబిల్లో వాక్యం చెప్పండి. నా యజమానుడా, എന്റെ യജമാനൻ. അവർ പറഞ്ഞു. ఓకే, ఈయన వినాలంటున్నారు. അങ്ങനെ ഭാര്യ ഭർത്താവിനെ യജമാനൻ എന്ന് വിളിച്ചത് എവിടാ? ఎవరిని అన్నారు యజమానుడా అని? పరువు నిలబెట్టి షారాయ్ అబ్రహామునే അങ്ങനെ വിളിച്ചു. చెప్పండి. സാറായെ അബ്രഹാമിനെ సారా అబ్రహాముని
ఏమని పిలిచారు? నా యజమానుడా అని పిలిచింది. స్తోత్రం. అది నీ వాక్యం కానికావు. వాక్యం చూపిస్తారా? పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. చాలమ్మా, చాలరా. అక్కడ ఏమని చదివాము? సారా అబ్రహామునే యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండెను. స్తోత్రం. ఇప్పుడు భర్తలు ఏమని పిలాలి? భర్తలు భార్యలను ఎలాగని పిలాలి? ఎలా పిలాలి? బైబిల్లోనే ఉంది. రూతు గ్రంథంలో ఇలాగ రాయబడింది. బోయజు అంటాడు రూతుని, 2వ అధ్యాయం, భార్య కాక మునిపే బోయాజు రూతుని ఏమని పిలిచాడు? నా కుమారి. 8వ వాక్యం. అప్పుడు బోయాజు రూతుతో, మీరు చదవండి అంట. 2:8 చదవండి రా. చాలు. స్తోత్రం. వివాహము చేసుకోక మునిపే బోయజు రూతుని ఏమని పిలిచాడు? నా కుమారి అని పిలిచాడు. 3వ అధ్యాయంలో 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. మనము పెళ్లి చేసుకున్న భార్యను చాలా గౌరవంగా మనం పిలవాలి. పేతురు అంటున్నాడు భార్యను గౌరవించాలి అని అంటాడు. భార్యలను గౌరవించాలి అని బైబిల్లో అన్ని విషయాలు చెప్పబడ్డాయి. పిల్లలు ఏదైతే అనుసరించాలో అది కూడా చెప్పబడింది. స్తోత్రం. మొదటిది మనం మర్చిపోకూడనటువంటి 5 విషయాల్లో మొదటిది ఏంటి? దేవునిని మర్చిపోకూడదు. మనల్ని నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆమేన్. ఏనాడు మర్చిపోకూడదు. దేవుడే మనకు అన్ని అనుగ్రహించాడు. మనకు మన శక్తి సామర్థ్యాలను బట్టి పొందింది కాదు. దేవుడే మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మనకు ధనం ఇచ్చింది దేవుడే. దేవుడే మనకు అన్ని ఇచ్చాడు. ఆ దేవుని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. స్తోత్రం. దేవుడు నడిపించిన మార్గాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకనే దేవునినే మర్చిపోకూడదు అని చెప్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే మనము తల్లిదండ్రులను మర్చిపోకూడదు. రెండోది తల్లిదండ్రులను మర్చిపోకూడదు. మీరు మిమ్మల్ని కన్నటువంటి తల్లిని మర్చిపోకూడదు. మనల్ని కనింది కదా, మనకు ప్రసవించి మనల్ని ఈ భూమి మీద తీసుకొచ్చింది కదా, ఆమెను మనం మర్చిపోకూడదు. ఇక్కడ యవనస్తులతో నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే,
എപ്പോഴും അമ്മയെ മറക്കരുത്. తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ബൈബിളിലെ ഏറ്റവും വലിയ വേദന പ്രസവ വേദനയാണ്. బైబిల్లో అంటే ఎంతో గొప్ప బాధ ఏదైతే ఉందో అది ప్రసవ వేదనే. അത് പൗലോസ് പറയുന്നു. అది పౌలు తన మాటల్లో చెప్పాడు. പ്രസവ വേദനയാണ് ഏറ്റവും വലിയ വേദന. ప్రసవ వేదన చాలా వేదన అన్నిటికన్నా బాధలన్నిటికన్నా చాలా బాధాకరమైనది. ഒരു സ്ത്രീ അനുഭവിക്കുന്ന വേദനയാണ് പ്രസവ വേദന. ఒక స్త్రీ అనుభవించినటువంటి బాధ ఈ ప్రసవ వేదన. ആ വേദനയുടെ സമയത്ത് ఆ యొక్క ప్రసవ వేదనలో ആ കുട്ടി പുറത്തു വരികയാണ്. ఆ యొక్క బిడ్డ బయటకు వస్తూ ఉండగా മാത്രമല്ല అంతే మాత్రం కాకుండా അവരുടെ ശരീരത്തിന്റെ നല്ലൊരു ഭാഗം ബ്ലഡ് വെളിയിൽ പോവുകയാണ്. అసలు శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం రక్తం ఉండాల్సినటువంటి రక్తం పోతుంది. നിങ്ങളത് അറിഞ്ഞിരിക്കണം. అది మీరు తెలుసుకోవాలి. ആ കാര്യം അറിഞ്ഞു ജീവിക്കാൻ. అది మనం ఎరిగి మనం ఈ భూమి మీద వారి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ആമേൻ. ఆమేన్ ആമേൻ. ఆమేన్ ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളെ നൊന്ത് പ്രസവിച്ച അമ്മ നിങ്ങളെ എത്ര നാളിങ്ങനെ എടുത്തോണ്ട് നടക്കുന്നറിയാവോ? మనల్ని ఎంతకాలం మనల్ని ఎత్తుకుందో తెలుసా? നിങ്ങൾ പുറത്തു വന്നാൽ നിങ്ങൾ കഴിക്കുന്ന ആഹാരം എന്തുവാ? మనం తిన్నటువంటి ఆహారం ఏంటి? బయట പുറത്തു വന്ന സമയം മുതൽ ചോറാണോ കഴിക്കുന്നത്? మనము బయటికి రాగానే ఏం తింటాం? മാംസമാണോ തിന്നുന്നത്? మాంసం తిన్నావా? చెప్పండి. ఏం భోజనం చేసావా? పాలు కుడిచు. ആമേൻ. స్తోత్రం. ആ പാൽ അമ്മയുടെ ശരീരത്തിൽ നിന്ന് വരുന്ന രക്തമാണ്. ఆమె ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తమే పాలుగా మనకు అందించారు. ആമേൻ. ఆమేన్ ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ പാല് തന്ന അമ്മയെ മറക്കരുത്. ఆ పాలు మనకు అనుగ్రహించి మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిని మనం మర్చిపోకూడదు. നീ നടക്കാൻ പ്രായമാകുന്നവരെ അമ്മ നിന്നെ കയ്യിലെടുത്തോണ്ടാ പോകും. నడిచినంత వరకు ఎంతో జాగ్రత్తగా మోసిన తల్లి. ആമേൻ. ആ അമ്മയെ ഒരിക്കലും മറക്കരുത്. ఆ అమ్మను మనం మర్చిపోకూడదండి. മാത്രമല്ല അപ്പനെ മറക്കരുത്. తండ్రిని మర్చిపోకూడదు. നിന്നെ സ്കൂളിൽ കൊണ്ടുവിട്ടത് അപ്പനാണ്. నిన్ను స్కూల్లో పెట్టింది తండ్రి. നിനക്ക് പഠിക്കാനുള്ള പണം തന്നത് അപ്പനാണ്. నీవు చదవడానికి డబ్బు ఖర్చు పెట్టింది తండ్రి. നിനക്ക് ഡ്രസ് വാങ്ങിച്ചു തന്ന അപ്പനാണ്. నీకు బట్టలు కొనింది తండ్రి. നിനക്ക് സ്കൂളിൽ സൈക്കിൾ വാങ്ങിച്ചു തന്ന నీకు ఆ సౌకర్యాలన్నీ స్కూల్కు వెళ్ళడానికి సైకిల్ కొనింది కూడా తండ్రి. ഡിഗ്രിക്ക് പഠിക്കാൻ വിട്ടത് അപ്പനാണ്. ఆ డిగ్రీకి పంపించింది తండ్రి. അപ്പൻ രാവിലെ മുതൽ വൈകുന്നവരെ നല്ല അധ്വാനം ചെയ്ത് ఆ తండ్రి ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ఎంతో కష్టపడి അപ്പൻ നിങ്ങൾക്ക് വേണ്ടി അധ്വാനിക്കുമ്പോൾ తండ్రి నీ కోసమే కష్టపడి അപ്പനെ ഒരിക്കലും മറക്കരുത്. అలాంటి తండ్రిని మనం మర్చిపోకూడదండి. ഈ കാലഘട്ടത്തിൽ നടക്കുന്ന സംഭവം എന്താണെന്ന് ചോദിച്ചു. ఈ కాలంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? മക്കളൊക്കെ വളർന്നു കഴിഞ്ഞാൽ ఆ పిల్లలు ఎదుగుతుండగా ഈ മാതാപിതാക്കളെ ഏതെങ്കിലും വൃദ്ധസദനത്തിൽ കൊണ്ടുവിടുകയാണ്. ఆ పిల్లలు తల్లిదండ్రులని ఏదో ఒక వృద్ధాశ్రమానికి వదిలేస్తూ ఉన్నారు. అవునా కాదండి? അത് ശരിയാണോ? అది మంచిదేనా? అది సరైందేనా? അത് ലോകമൊട്ടാകെ നടക്കുന്ന സംഭവമാണ്. ఇది ఇండియాలోనే కాదు, లోకంలో అంతటా జరుగుతున్నటువంటి తంతు అయిపోయింది. ഞങ്ങളുടെ അടുത്തൊരു വീട്ടിൽ രണ്ട് മാതാപിതാക്കളുണ്ടായിരുന്നു. మాకు ఇంటికి దగ్గరలో ఒక తల్లిదండ్రులు ఉన్నారు. അവരുടെ മക്കൾ വിദേശത്ത് പോയി. వారి పిల్లలు విదేశాలకు వెళ్ళారు. അവർ അമേരിക്കയിൽ. అమెరికాలో ఉన్నారు. എന്നിട്ട് ഈ വീട്ടിൽ ഈ അപ്പനെ അമ്മയെ നോക്കാൻ വേലക്കാരിയെ നിർത്തി. వారిని చూడడానికి, ఆ తల్లిదండ్రులను చూడడానికి ఆ పిల్లలు ఏం చేశారంటే కొంత పనులను పెట్టారు. അങ്ങനെ അമ്മ വേലക്കാരിക്ക് പൈസ കൊടുത്തു. పిల్లలకి ఏమో డబ్బులు ఇస్తూ, అంటే ఆ యొక్క పని వారికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. അങ്ങനെ അവൾ ആഹാരം കൊടുക്കും. వారు ఆహారం పెడతారు. അങ്ങനെ ദിവസങ്ങൾ മുമ്പോട്ട് പോയി. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. അമ്മ മക്കളോട് പറഞ്ഞു, മക്കളെ നിങ്ങളെ ഒന്ന് കാണണമെന്ന് ആഗ്രഹമുണ്ട്. ఆ తల్లిదండ్రులు అన్నారు, నాయనా మిమ్మల్ని చూడాలనుకుంటున్నావురా, దీవేస్తుందని చెప్పారు. അപ്പൊ മക്കൾ പറഞ്ഞു, ഞങ്ങൾക്ക് നേരമില്ല. ఆ పిల్లలు అన్నారు, సాధ్యం కాదు, మిమ్మల్ని చూడలేము ఇప్పుడు, మాకు అవ్వదు అన్నారు. ഞങ്ങൾ ബിസിയാണ്. మేము చాలా అవిరామముగా ఉన్నాము, అంటే మాకేం ఖాళీ లేదన్నారు. അമ്മയെ നോക്കാൻ വേലക്കാരി വീട്ടിലുണ്ട്. మిమ్మల్ని చూడడానికి మేము డబ్బులు ఇచ్చి పనులను పెట్టాం కదా అన్నారు. അമ്മ പറഞ്ഞു, മക്കളെ നിന്നെ വളർത്താൻ നേരത്തെ എത്ര ഉമ്മ തന്നാണ് ഞങ്ങൾ വളർത്തിയെന്നറിയാം. ఆ అమ్మ అంటది, నాయనా నేను కన్నానురా, నిన్ను ముద్దు పెట్టానురా అని అంటది ఆమె. ഹല്ലേലൂയ. നിങ്ങൾക്ക് വല്ലതും മനസ്സിലാകുന്നുണ്ടോ? ఓకే ఓకే, ഓ, ഈ പറയുന്നത് വല്ലതും മനസ്സിലാകുന്നുണ്ടോ? అర్థమవుతుందండి, అర్థమవుతుందా? ആമേൻ. ഹല്ലേലൂയ.
ഈ അമ്മ വേദനയോടെ വീട്ടിൽ കിടന്ന് ഫോണിൽ വിളിച്ചു പറഞ്ഞു, മക്കളെ നിങ്ങളെ എനിക്ക് ഞങ്ങൾക്കൊന്ന് കാണണം, బాధతో తల్లి చెప్తుంది, నాన్న మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను రా, ഞങ്ങൾക്ക് ആഹാരം കിട്ടുന്നുണ്ട്, మాకు భోజనం అయితే కొదువు లేదురా, നല്ല കിടക്കയുണ്ട്, పడుకోవడానికి బాగానే ఉంది, పడుకుంటున్నాం, എല്ലാം ഇവിടെ ഉണ്ട്, అన్నీ ఉన్నాయి, പക്ഷേ ഞങ്ങൾക്കൊരു ആഗ്രഹം, కానీ మాకొక ఆశ, നിങ്ങൾ ജനിച്ചപ്പോൾ സന്തോഷം, మీరు పుట్టినప్పుడు మాకున్న సంతోషం, അതുകൊണ്ട് ഞങ്ങൾക്ക് നിങ്ങളെ ഒന്ന് കാണണം. అందుకే ఆ సంతోషం మిమ్మల్ని చూస్తే గాని రాదురా. ആമേൻ. അത്ര ആഗ്രഹത്തോടാണ് ഈ മാതാപിതാക്കൾ കുഞ്ഞുങ്ങളെ വളർത്തിയത്. కానీ ఎంతో ప్రేమతో వారిని పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు కదా. അങ്ങനെ കാലങ്ങൾ മുമ്പോട്ട് പോയി. దినాలు గడిచిపోయాయి, കുഞ്ഞുങ്ങൾ അമ്മയെ അപ്പനെ കാണാൻ വന്നില്ല. కానీ తల్లిదండ్రులను చూడడానికి పిల్లలు రాలేకపోయినటువంటి ఖాళీ లేని స్థితిలో ఉన్నారు. പണം ഇഷ്ടം പോലെ അയച്ചു, డబ్బులు పంపిస్తూ ఉన్నారు, പക്ഷേ കുഞ്ഞുങ്ങളെ കാണാൻ కానీ పిల్లలు చూడడానికి మాత్రం వాళ్ళు అనుమతించట్లేదు. കാലങ്ങൾ കഴിഞ്ഞപ്പോൾ ഈ പ്രായമായ മാതാപിതാക്കൾ രണ്ടുപേരും മരിച്ചു. కానీ దినాలు గడిచిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ మరి చనిపోయారు. ആ വേലക്കാരി അവരെ വിളിച്ച് വിവരം അറിയിച്ചു. ఆ యొక్క పనివారు విషయం చెప్పారు వాళ్ళకి. മക്കൾ വിളിച്ചു പറഞ്ഞു, അമ്മയുടെ അപ്പന്റെ ഡെഡ് ബോഡി മോർച്ചറി കൊണ്ട് വെക്കാൻ പറഞ്ഞു. వారు అన్నారు, సరే మేము రావడానికి టైం అంటే అంత త్వరగా ఇప్పుడు రాలేము, వారిని మీరు మోర్చరీలో పెట్టండి. మోర్చరీ ఉంటుంది, ఒక పెద్ద గది లాగా ఉంటుంది, ఆ గదిలో ఐస్ ఫ్రిడ్జ్ లాగా పెడతారు, అందులో ఉంటాయి, ഞങ്ങൾ വേഗം വരുന്നു എന്ന് പറഞ്ഞു. మేము వేగం వస్తాం. അങ്ങനെ ആ മക്കൾ വന്നു. అలాగొచ్చారు. മക്കൾ വന്നിട്ട് ഈ അമ്മയെ അപ്പനെയും കൊല്ലൊന്നും പിന്നെ ഫ്യൂണറൽ സർവീസ് നടത്തി. వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ బాడీని తీసుకొచ్చి వాళ్ళని దహన సంస్కారం చేశారు. എന്നിട്ട് ഫ്യൂണറൽ എല്ലാം കഴിഞ്ഞിട്ട് వారు చేయాల్సినటువంటి అంతిమ క్రియలు చేశారు. ഇവര് ആ വീട്ടിൽ നിന്ന് പോകാൻ തുടങ്ങി. వారు తిరిగి మళ్ళీ ఇంటి నుండి బయలుదేరిపోయారు. അവരുടെ വീട് പൂട്ടി. వాళ్ళ ఇంటిని తలుపేసి మూసారు, అంటే తాళం వేసారు. വേലക്കാരിയെ പറഞ്ഞു വിട്ടു. ఇక అవసరం లేదు, పని వాళ్ళు కదా, పని వాళ్ళని కూడా పంపించేశారు. എയർപോർട്ടിലേക്ക് പോകാനായിട്ട് ഡ്രൈവർ പറഞ്ഞു കാർ സ്റ്റാർട്ട് ചെയ്തു. వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డ్రైవర్ స్టార్ట్ చేశాడు. ആ കാറിന്റെ ഫ്രണ്ടിൽ ഒരു പട്ടി കിടക്കുകയാണ്. ఆ కారు ముందు ఒక కుక్క ఉంది. ആ മാതാപിതാക്കൾ സ്നേഹിച്ച് വളർത്തിയ ഒരു പട്ടി. ఆ తల్లిదండ్రులు ఎంతో చూసుకున్నది, ఎంతో ప్రేమించినటువంటి విశ్వాసం కలిగినటువంటి కుక్క. ఆ పట్టి మారుന്നില്ല. ఆ కుక్క ఆ యొక్క దీంట్లో అంటే ఆ కారు ముందు నుండి తప్పుకోవట్లేదు. పట్టికి പറയാൻ അറിയത്തില്ല, కానీ ఈ యొక్క కుక్కకి చెప్పడానికి నోరు లేదు. പട്ടി പറയാൻ അറിയാത്ത രീതിയിൽ നമ്മളെ മനസ്സിലാക്കുകയാണ്, ഞങ്ങളെ സ്നേഹിച്ച ഞങ്ങളുടെ അപ്പനും അമ്മയും പോയി. ఈ యొక్క కుక్క తన భాషలో తన యొక్క సైగల ద్వారా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను ప్రేమించినటువంటి తల్లిదండ్రులను వారు పోయారు అని. ఆ పట్టిയുടെ అത്രയും స్నేహం ఈ కుഞ്ഞുങ്ങൾക്ക് మక్కలోడు. చూడండి ఈ యొక్క కుక్కకున్నటువంటి ప్రేమ, కుక్కకున్నటువంటి విశ్వాసం కనీసం కడుపును పుట్టినటువంటి పిల్లలకు లేదు. നമ്മളെ വളർത്തിയ മാതാപിതാക്കളെ മറക്കരുത്. మనల్ని కని పెంచినటువంటి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. ഒരു വാക്കുകൊണ്ട് പോലും അവരെ വേദനിപ്പിക്കരുത്. ఏ మాట ద్వారా, ఎలాంటి మాట ద్వారా కూడా మనల్ని వారిని బాధపరచకూడదు. ఆమేన్. అదవరికి വലിയ వేదనയാണ്. వారి హృదయములో ఎంతో మానని గాయము. നിങ്ങളെ കുളിപ്പിച്ചത് അവരാണ്. వారే మనకు స్నానం చేశారు, വാരി തന്നത് അവരാണ്. వారే మనకు గోరుముద్దలు కుడిపించారు, നിങ്ങളെ കൈപിടിച്ചുകൊണ്ട് നടത്തിയത് അവരാണ്. వారే మన చేయి పట్టుకొని నడిపించారు. മറക്കരുത്. మర్చిపోకండి. ఆమేన్. നിങ്ങൾ അപ്പനെ അമ്മയും മറന്നൊരു കാര്യം പോലും ചെയ്യരുത്. తల్లిదండ్రులను మనం మర్చిపోయి ఇవన్నీ చేయకూడదండి. హల్లెలూయా, స్తోత్రం. എന്റെ അമ്മ 100 వయసు వരെ എന്നോട് കൂടെ താമസിച്ചു. మా అమ్మ 100 సంవత్సరాల వరకు బ్రతికింది, మాతో కూడా కలిసి జీవించింది. എന്റെ അപ്പൻ 70 వయసు వരെ ജീവിച്ചതാണ്. నా తండ్రి 70 సంవత్సరాల వరకు బ్రతికాడు. അവരെ വിട്ട് ഒരു കാര്യം ഞങ്ങൾക്കില്ലായിരുന്നു. వారిని విడిచి మేము ఏ కార్యకలాపాలు చేయలేదు. അമ്മ മരിക്കാൻ സമയമായപ്പോൾ, అమ్మ చనిపోయిన సమయం వచ్చినప్పుడు ഞാൻ അവിടെ ഉണ്ടായിരുന്നു. నేను అక్కడే ఉన్నాను. ലാസ്റ്റ് സമയമായപ്പോൾ അമ്മയുടെ ശ്വാസം ഇങ്ങനെ എടുത്ത് വലിക്കാൻ തുടങ്ങി. చివరాఖరి సమయంలో అమ్మ శ్వాస నిశ్వాసలు నేను చూశాను. ഞാൻ അമ്മയ്ക്ക് വെള്ളം കൊടുത്തു. అమ్మకు నేను నీళ్లు పాలు పెట్టాను. എന്നിട്ട് ഞാൻ സ്തോത്രം പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കാൻ నేను స్తోత్రం చేసి ప్రార్థన చేశాను. അമ്മ ശ്വാസം വലിച്ചു.
ఆ చివరాఖరి ఊపిరి వదిలేసిందమ్మ. ఆమేన్. స్తోత్రం. അങ്ങനെ അമ്മ സമാധാനത്തോടെ പോയി. అమ్మ సమాధానంతో సంతోషంగా ఈ లోక యాత్రను ముగించింది. നമ്മുടെ മാതാപിതാക്കളെ നമ്മൾ വേണം നോക്കാൻ. మన పిల్లలు అంటే మన తల్లిదండ్రులు మనమే పిల్లలుగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. അവരെ ഒരിക്കലും മറക്കരുത്. వారిని ఎన్నడూ మనం మర్చిపోకూడదండి. എന്നാൽ ഈ അമേരിക്കയിൽ വന്ന മക്കൾ തിരിച്ചു പോയി. ఈ యొక్క తల్లిదండ్రులు అంటే అమెరికా నుండి వచ్చినటువంటి పిల్లలు తిరిగి వెళ్ళిపోయారు. അവർക്ക് 2 ആമക്കളുണ്ടായിരുന്നു. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా. പക്ഷെ അവരുടെ നല്ല വാർദ്ധക്യ സമയമായപ്പോൾ ఈ యొక్క తల్లిదండ్రులు ఆ వయసు వచ్చిన తర్వాత ഈ ആൺമക്കളെ കാണണമെന്ന് ആഗ്രഹം ഉണ്ടായിരുന്നു. వాళ్ళని చూడాలనుకున్నారు వాళ్ళ పిల్లలు కూడా. പക്ഷെ അവരെ കാണാൻ പറ്റിയില്ല. వాళ్ళు చూడడానికి కూడా అవ్వలేదు వీళ్ళకి. ഹല്ലേലൂയ. స్తోత్రం. നീ വിതയ്ക്കുന്നത് തന്നെ കൊയ്യും. మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. ആമേൻ. అవునా? മനസ്സിലാകുന്നു? అర్థం అవుతుంది కదండి. ആമേൻ. അവരോടൊരു അവരെ വ്യസനിപ്പിക്കുന്ന ഒരു വാക്ക് പറയരുത്. వారిని దుఃఖపరిచినటువంటి వారి హృదయాలు గాయపరచబడిన మాట చెప్పకూడదు, మాట్లాడకూడదు. ആമേൻ. ഹല്ലേലൂയ. എത്ര കാര്യം പറഞ്ഞു? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? 2 విషయాలు. ആദ്യത്തെ എന്താ? మొదటిది ఏంటి? దేవుని మర్చిపోకూడదు. ആമേൻ. മാതാപിതാക്കളെ മറക്കരുത്. తల్లిదండ్రులను మర్చిపోకూడదు. നിങ്ങളുടെ മാതാപിതാക്കൾക്ക് ബലഹീനമാകുമ്പോൾ അവരുടെ ആഗ്രഹം അറിഞ്ഞ് നിങ്ങൾ അവരെ ശുശ്രൂഷിക്കണം. వారు ఏదైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని గురించి తెలుసుకొని వారికి పరిచర్య సపర్యలు చేయాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ കുഞ്ഞുനാളിലായിരുന്നപ്പോൾ നിങ്ങൾക്ക് ആഹാരം വന്നത് നിങ്ങൾ ആഹാരം വാരി തന്ന മാതാപിതാക്കളാണ്. మనకు ఆకలేస్తే అన్నం పెట్టారు వాళ్ళు. ആമേൻ. അവർ ബലഹീനമാകുമ്പോൾ వారు బలహీనులైతే നിങ്ങൾ അവർക്ക് ആഹാരം വാരി കൊടുക്കും. వారికి మనము ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి, అవసరమైతే కుడిపించాలి. ഹല്ലേലൂയ. അവർക്ക് ആഹാരം നിങ്ങൾ വാരി കൊടുക്കും. మీరే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. എന്റെ അമ്മയെ വാർദ്ധക്യത്തിൽ കുളിപ്പിച്ചത് എന്റെ ഭാര്യ. నా భార్య నా తల్లిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమె చేతి ముద్దలతో పెట్టేది. എടുത്തുപോയി ബാത്റൂമിൽ കൊണ്ടിരുത്തും. బాత్రూమ్ లోకి ఆమె తీసుకుని వెళ్ళేది మోసుకొని. വെള്ളമൊക്കെ ചൂടാക്കി കുളിപ്പിക്കും. నీళ్లు వేడి చేసి స్నానం చేయించేది. എന്നിട്ട് വെളിയിൽ നല്ല ചൂട് വെയിലത്ത് കൊണ്ടിരുത്തും. చక్కగా ఎండలో చిన్న ఆరు బయటను పెట్టేది. ആമേൻ. ഞാൻ എവിടെങ്കിലും പോയിച്ചു വരുമ്പോൾ నేను ఎక్కడికి వెళ్ళాను వెళ్ళి వస్తే അമ്മ വെയിൽ കൊണ്ട് അവിടെ ഇരിക്കുക. అక్కడ ఆ యొక్క చిన్నని కిరణాల మధ్య ఉండేది. അപ്പൊ അമ്മ എന്നോട് പറയുകയാണ്, అప్పుడు ఆమె చెప్పేది, ഞാൻ 6 മക്കളെ പ്രസവിച്ചു. నేను 6 పిల్లలకు తల్లిని అంటే ప్రసవించాను. സ്ത്രീകൾക്ക് ആരോഗ്യം ഉണ്ടാകുന്നത് അവരെ പ്രസവിക്കുമ്പോൾ കുളിപ്പിക്കുന്നതിലാണ്. అంటే స్త్రీలకు ఆరోగ్యం ఎప్పుడు ఉంటదంటే వారికి బాగా చక్కగా స్నానం చేసినప్పుడు. എന്നാൽ ഇപ്പോൾ എനിക്ക് അതിനേക്കാൾ മെച്ചമായ കുളിയാണ് എന്റെ മരുമകൾ തരുന്നത്. ఆమె అంటది, మా అమ్మ నా కోడలు నాకు అంటే అప్పటికంటే ఇప్పుడు నాకు చాలా మంచిగా స్నానం చేస్తుందని అన్నారు. ആമേൻ. స్తోత్రం. അത് കഴിഞ്ഞ് അമ്മയെ കൊണ്ടുവന്ന അകത്തെ മുറിയിൽ ഇരുത്തും. ఆ తర్వాత ఇంట్లోనికి తీసుకొచ్చి ఆ రూమ్ లో పెట్టేది. അമ്മയ്ക്ക് നല്ല മീൻകറി ഇഷ്ടമാണ്. ఆమెకి ఈ చేపల కూర అంటే చాలా ఇష్టం. നല്ല മീൻകറി കൂട്ടി ചോറ് വാരി കൊടുക്കും. చక్కని మంచి చేపలు తీసుకొచ్చి వండి ఆమెకు పెడతారు. ആമേൻ. അത് അമ്മയ്ക്ക് വലിയ സന്തോഷമായി. ఆమె చాలా సంతోషించేది. കുഞ്ഞുങ്ങളെ, ഞാൻ നിങ്ങളോട് ഒരു കാര്യം പറയട്ടെ. పిల్లలారా, నేను మీతో మాట చెప్తున్నాను, മാതാപിതാക്കളെ നിങ്ങൾ മറക്കരുത്. మీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. അവരെ കുളിപ്പിക്കണം. వారికి స్నానం చేయించాలి, അവരെ ശുശ്രൂഷിക്കണം. వారికి సపర్యలు చేయాలి, അവർക്ക് ఆహారం കൊടുക്കണം. వారికి భోజనం పెట్టాలి, അവരുടെ ഇഷ്ടാനുസരിച്ച് അവരെ നോക്കണം. వారి ఇష్టాన్ని మనం గౌరవించాలి. അത് നിങ്ങൾക്ക് അനുഗ്രഹമാണ്. అది మనకు ఆశీర్వాదం అండి. നിങ്ങൾ അത് ചെയ്യുന്നില്ലെങ്കിൽ అది మీరు చేయకపోతే നിങ്ങൾ ലാസ്റ്റിൽ കഷ്ടം അനുഭവിക്കേണ്ടി വരും. అది చివరాఖరులో మీరు కూడా కష్టం అనుభవించాల్సి వస్తుందండి. ബൈബിളിൽ ഒരു വാക്യമുണ്ട്. బైబిల్లో ఒక మాట ఉంది, നിങ്ങൾക്ക് ദീർഘായുസ്സുണ്ടാകാനും మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు നന്മയുണ്ടാകാനും మీకు ఏముండాలి? మీకు మేలు కలుగునట్లు എന്താ പറ? ఏం చేయాలి? తర్వాత చెప్పండి. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അപ്പനെ അമ്മയുടെ മുമ്പിൽ നിന്ന് സല്യൂട്ട് അടിക്കുന്നതല്ല. అమ్మా నాన్నల ముందు వెళ్ళి ఇలాగ సైల్యూట్ కొట్టడం కాదు. ഹല്ലേലൂയ. അവരെ ശുശ്രൂഷിക്കണം.
అది వారికి సపర్యలు చేయాలి, పరిచర్య చేయాలి. ക്ഷീണം എന്ന് കണ്ടാൽ ആശുപത്രി കൊണ്ടുപോകണം. వారికి ఏమైనా అనారోగ్యం వస్తే, చాలా నీరసంగా ఉంటే వారికి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ ചെയ്തില്ലെങ്കിൽ നിങ്ങൾക്ക് కష్టമാണ്. అమ్మా, అలా చేయకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం. Praise the Lord. മനസ്സിലാകുന്നു? అర్థం అవుతుంది కదా? గుడ్. హల్లెలూయ. హల్లెలూయా. ഇനി മൂന്നാമത്തെ കാര്യം പറയാൻ പോകും. మూడోది నేను చెప్పబోతా ఉన్నాను. രണ്ട് കാര്യം മറക്കരുതെന്ന്. రెండు విషయాలు మర్చిపోకూడదని చెప్పాను. ദൈവത്തെ മറക്കരുത്, ఒకటి, దేవుని మర్చిపోకండి, അപ്പനെ മറക്കരുത്, తల్లిదండ్రులు మర్చిపోకండి, ദൈവവചനം മറക്കരുത്. దేవుని వాక్యం మర్చిపోకండి. ആമേൻ. ఆమేన్. ഈ మూడోది, ഈ ദൈവവചനം മറക്കരുത്. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. എല്ലാവരും എന്നെ ശ്രദ്ധിക്കണം. అందరూ వినండి, అందరూ వినండి. ഞാൻ നിങ്ങളോട് ഈ വാക്യമൊക്കെ പറയാൻ പോകുമ്പോൾ ഒത്തിരി സമയം പോകും. నేను ఈ వచనాలన్నీ ఎత్తి చెప్పడానికి సమయం లేదు, కానీ അപ്പൊ അതുകൊണ്ട് ആ ഭാഗത്തോട് ഞാൻ എടുക്കുന്നില്ല. నేను ఆ వాక్యాలు నేను చూపించట్లేదు. ഇവിടെ ദൈവദാസൻ ട്രാൻസ്ലേഷൻ ചെയ്തുകൊണ്ടിരിക്കുക. దేవుని సేవకుడు ఇక్కడ తర్జుమా చేస్తా ఉన్నాడు. അതുകൊണ്ട് നിങ്ങൾ എന്നെ ശ്രദ്ധിച്ചാൽ മതി. నన్ను జాగ్రత్తగా వినండి. വീട്ടിൽ ചെന്ന് ബൈബിൾ വായിച്ചാൽ ఇంటికి వెళ్ళి బైబిల్ చదివితే അപ്പൊ നിങ്ങൾക്ക് അത് മനസ്സിലാകും. ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి. ആവർത്തന പുസ്തകം വായിച്ചാൽ മതി, ഇതെല്ലാം അതിനകത്തുണ്ട്. ద్వితీయోపదేశ కాండం చదివితే ఈ విషయాలన్నీ మనకు చాలా చక్కగా వివరించబడ్డాయి. അതെല്ലാം നോക്കാൻ പോയാൽ ഇങ്ങനെ കൂടുതൽ സമയം പോയി. అవన్నీ మనము చూసుకుంటే సమయం అయిపోద్ది కనుక ഈ ദൈവത്തിന്റെ വചനം മറക്കരുത്. దేవుని వాక్యాన్ని మర్చిపోకండి. നമ്മുടെ ഹൃദയത്തിൽ ഈ 66 പുസ്തകം ഇരിക്കണമെന്നില്ല. ఈ 66 పుస్తకాలు మన హృదయంలో బైహాట్ అయిపోవు కానీ എന്നാൽ ബൈബിളിലെ ചില കാര്യങ്ങൾ ഞാൻ നിങ്ങളോട് പറഞ്ഞു തരാം. కానీ కొన్ని వచనాలు మనము గుర్తించుకోవాలి. പാപം ചെയ്യാതിരിക്കേണ്ടതിന് పాపము చేయకుండా ఉండాలంటే നിന്റെ വചനം నీ వాక్యము నా హృదయములో దాచుకొంటిని. എല്ലാവരും ഒന്ന് പറഞ്ഞു. చెప్పండి. కీర్తనల గ్రంథంలో 119లో ఆ మాట చూస్తాం. ഓക്കെ. ఏమని ఉంది? నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకొని ఉన్నాను. നിങ്ങളൊന്ന് പറയാതെ എന്താ? మీరు చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట. ഞാൻ പാപം ചെയ്യാതിരിക്കേണ്ടത് నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకొని ఉన్నాను. ഹല്ലേലൂയ. ദൈവമക്കളെ, നമ്മൾ പാപം ചെയ്യാൻ സാധ്യതയുള്ള ഒരു ലോകത്തിലാണ് ജീവിക്കുന്നത്. మనము ఈ భూమి మీద పాపము చేయడానికి అంటే వీలు పడినటువంటి లోకంలో ఉన్నాం. ഈ ലോകം ഇങ്ങനെ നമ്മളെ കൊണ്ട് പാപം ചെയ്യിക്കാൻ ഇങ്ങനെ നോക്കിയിരിക്കുക. ఈ లోకంలో మనము పాపం చేయకుండా ఉండడం కోసమే ఉన్నాం. സാത്താൻ നമ്മളോട് ഇങ്ങനെ പാപം ചെയ്യണം എന്ന് പറഞ്ഞുകൊണ്ടിരിക്കുക. కానీ సాతాను మనల్ని ఎలాగో ఒకలాగా పాపము చేయించాలన్నటువంటి ప్రేరేపణ చేస్తానే ఉంటాడు. അതിന് മൊബൈലുണ്ട്, దానికి మొబైల్ అందుబాటులో ఇచ్చాడు, ടിവി ഉണ്ട്, అందులో టీవీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. വേറെ പല സാഹചര്യങ്ങളുണ്ട്. పలు రకాలైనటువంటి సాధనాలు, పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా పెట్టాడు. ഈ സാഹചര്യങ്ങളെല്ലാം നമ്മുടെ മുമ്പിൽ കാണിച്ച് ఇవన్నీ మన ముందు చూపించి നമ്മളെ കൊണ്ട് പാപം ചെയ്യിക്കും. మన ద్వారా పాపం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ദൈവത്തിന്റെ വചനം దేవుని వాక్యము നമ്മുടെ ഹൃദയത്തിലുണ്ടെങ്കിൽ మన హృదయంలో ఉంచినట్లయితే നമ്മൾ പാപം ചെയ്യത്തില്ല. మనం పాపం చేయకుండా ఉండగలుగుతాం. ആമേൻ. ఆమేన్. ഇങ്ങനെ നിങ്ങൾ എല്ലാവരും ഒന്ന് എന്നെ ശ്രദ്ധിച്ചേ. వినండి. ഞാൻ പറയുന്നത് ശ്രദ്ധിച്ചുകൊണ്ടിരിക്കുക. నేను చెప్పిన విషయాలు కొంచెం జాగ్రత్త వినండి. ബൈബിളിൽ മാത്രം നോക്കിക്കൊണ്ടിരുന്നാൽ കാര്യം മനസ്സിലാക്കില്ല. బైబిల్ మాత్రమే చూస్తే అర్థం కాదు. ഞാൻ നിങ്ങളോട് ചോദ്യം ഇടയ്ക്കിടയ്ക്ക് ചോദിക്കും. నేను మీతో మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తాను. ഇത് മനസ്സിലാകുന്നുണ്ടോ എന്ന് അറിയാൻ വേണ്ടിയാ. ఇవన్నీ మీకు అర్థం అవుతుందా లేదా అనే ఉద్దేశంతోనే അതുകൊണ്ട് നിങ്ങൾ വളരെ ശ്രദ്ധിക്കണം. జాగ్రత్త వినండి. കൊട്ടാരത്തിൽ ഇരുന്ന രാജാവ്, ఒక రాజభవనంలో ఉన్నటువంటి రాజు, അദ്ദേഹം കൊട്ടാരത്തിൽ കൂടി ഇങ്ങനെ നടക്കുകയാണ്. ఆయన ఆ రాజ్యంలో నడుస్తా ఉన్నాడు. కోటలో ഇങ്ങനെ നടന്നുകൊണ്ടിരിക്കുമ്പോൾ ఆ కోటలో నడుస్తూ ఉంటుండగా അദ്ദേഹം കണ്ണുകൊണ്ട് പാപം ചെയ്തു. ఆయన తన కన్ను ద్వారా పాపం చేశాడు. അങ്ങനെ ഹൃദയത്തിൽ മോഹമുണ്ടായി. హృదయంలో చూడగానే ఒక రకమైనటువంటి కోరిక పుట్టింది. അങ്ങനെ పല പാപങ്ങൾ ചെയ്യേണ്ടി വന്നു. ఆ తర్వాత ఆ కారణాన్ని బట్టి దాని మూలంగా కొన్ని పాపాలు చేయాల్సి వచ్చింది. ഒരു സ്ത്രീയെ കണ്ട് മോഹിച്ചു. ఒక స్త్రీని చూశాడు, బాగుందని చెప్పి అనుకున్నాడు, కొంత కోరిక కలిగింది. ആ സ്ത്രീയെ വിവാഹം കഴിക്കാൻ തീരുമാനിച്ചു. ఆ తర్వాత మరి ఆమెనే తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నాడు. അപ്പോൾ അവൾ സ്ത്രീ വിവാഹം കഴിച്ചവളാണ്.
ఆమె అప్పటికి పెళ్లి చేసుకొని కుటుంబం కలిగింది. അവിടെ ഭർത്താവിനെ കൊന്നു. అయితే ఆ భర్తను చంపేశాడు. ആ സ്ത്രീയെ അവൻ ഭാര്യയായി ചെയ്തു. ఆ స్త్రీని తన భార్యగా చేసుకున్నాడు. ഇത് ആരുടെ കാര്യം? ఇదంతా ఎవరి సంగతి? ദാവീദ് ఆ, ഏത് സ്ത്രീയെ ആരുടെ ഭാര്യയെ വിവാഹം? ఎవరు ఆమె? ఆ, ആര്? ఊరియയുടെ ആ, భార్యയായ ആ. బత్సెబ. അവളുടെ ഭാര്യയുടെ പേരെന്തോ? బత్సెబ. ആ. അവര് പറഞ്ഞു. ആ, ഓക്കെ, ఓకే, గుడ్. ഹല്ലേലൂയ. അപ്പൊ നിങ്ങൾക്ക് കാര്യം അറിയാം. ఓకే, మీకు విషయం అర్థమైంది, మీకు తెలుసు. പുറകെ ഇരിക്കുന്നവർക്ക് అమ్మా, മനസ്സിലാവും. మీ అందరికి అర్థమవుతుంది కదా. ഞാൻ വളരെ സാവകാശമായി പറയുന്നതിന്റെ കാര്യം నేను ఇంత మామూలుగా ఇంత తేలిగ్గా చెప్పడానికి కారణం നിങ്ങൾക്ക് കൂടെ മനസ്സിലാകാൻ మీరు అర్థం చేసుకోవాలనే. നമ്മളിപ്പോ ചിന്തിച്ചുകൊണ്ടിരിക്കുന്ന വിഷയം എന്തുവാ? మనం ఇప్పుడు ఆలోచిస్తున్నది, ధ్యానిస్తున్న విషయం ఏంటి? మరిచిపోకూడని. చెప్పండి. నువ్వు చెప్పరా. ఆ, మరకాత అంజు విషయంగా അത് ഏതാ ഇപ്പൊ പഠിച്ചത്? ఇప్పుడు మనం చేసుకున్నది ఏంటి? వజనెత్తే మరక. ആ, വളരെ ഗൗരവമായി ശ്രദ്ധിക്കണം. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, യൗവനക്കാരോടെല്ലാം പറയുക, యవనస్తులందరితో కూడా చెప్తున్నాను, പ്രായമുള്ളവരോടും പറയുക. వృద్ధులు అయినటువంటి వారికి కూడా చెప్తున్నాను. ആമേൻ. ദൈവത്തിന്റെ വചനം കാലിന് ദീപവും പാതയ്ക്ക് പ്രകാശമാകുന്നു. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పింది కదా. ഈ വചനം ഒരിക്കലും മറക്കരുത്. ఈ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ഈ വചനമാണ് നമുക്ക് അനുഗ്രഹം. ఈ వాక్యమే మనకు ఆశీర్వాదకరం. ഈ വചനം നമ്മുടെ ഹൃദയത്തിലുണ്ടെങ്കിൽ, ఈ వాక్యం మన హృదయంలో ఉంటే, നമ്മുടെ ഭാരങ്ങൾ വരുമ്പോൾ, మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ഈ വചനം നമ്മളെ ആശ്വസിപ്പിക്കും. ఇదే మనల్ని ఆదరిస్తుంది. ఆమేన్. ആമേൻ. നിങ്ങൾക്ക് ആശ്വാസം പകർന്ന ഏതെങ്കിലും വാക്യങ്ങൾ പറയാമോ? మీ జీవితంలో നിങ്ങൾ വേദനയോടെ ഇരുന്നപ്പോൾ మీరు చాలా బాధతో ఉన్నప్పుడు പെട്ടെന്ന് ഹൃദയത്തിൽ നിന്ന് వెంటనే ఒక వాక్యము నీ మనసులోనికి వచ్చి ആമേൻ, ആ വചനം నిన్ను ఆదరించినటువంటి వాక్యం ఏదైనా ఉందా? అలాంటి అనుభవాలు ఎప్పుడైనా జరిగాయా? అది చెప్తారా? ഹല്ലേലൂയ. స్తోత్రం. ഞാൻ പറഞ്ഞു കേൾപ്പിക്കാം. నేను చెప్తానండి. ഒരു വാക്യം ഇങ്ങനെയുണ്ട്. ఒక వాక్యం ఎలా ఉంది? ഒരു സ്ത്രീ താൻ പ്രസവിച്ച കുഞ്ഞിനെ മറക്കുമോ? മറന്നാലും ഞാൻ നിന്നെ മറക്കുകയില്ല. ఒక వాక్యం ఎలాగుంది? తల్లి తన బిడ్డను మరిచిపోద్దు గాని నేను నిన్ను మరువను అనే మాట. ആമേൻ. അത് ആരോട് പറഞ്ഞ വാക്യമാ? ఎవరు చెప్పిన మాట అది? നമ്മളോട് പറഞ്ഞ വാക്യം. మనతోనే చెప్పిన మాట. ആമേൻ. വേദനയോടെ ഇരിക്കുമ്പോൾ బాధతో ఉన్నప్పుడు നമ്മളെ ആശ്വസിപ്പിക്കുന്നത് మనల్ని ఆదరించినటువంటి ഈ വചനമാണ്. ఈ వాక్యమే. ഈ വചനം അങ്ങോട്ട് ധ്യാനിക്കാമെങ്കിൽ ఈ వాక్యం మన హృదయంలో ఉంటే എല്ലാ ഭാരങ്ങളും മാറി. అప్పుడు మనకు అదే మనల్ని ఆదరిస్తుంది, అదే మనకు గొప్ప నెమ్మదిని కలిగిస్తుంది. മനസ്സിലായോ? అర్థమైందా? അപ്പോൾ നിങ്ങൾ ഈ വേദപുസ്തകം എടുത്ത് ധ്യാനിച്ചുകൊണ്ടിരിക്കണം. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. అది మనం కంఠస్థ కలిగి ఉండాలి. ആമേൻ. നമ്മൾ ഭാരപ്പെട്ടിരിക്കുമ്പോൾ కొన్నిసార్లు మనం బాధపడుతున్నప్పుడు സങ്കീർത്തനത്തിന്റെ ഒരു വാക്യം നമ്മുടെ മനസ്സിൽ വരും. ఒక కీర్తనలో ఒక వాక్యం గుర్తొస్తుంది. നിന്റെ ഭാരം യഹോവയുടെ മേൽ വെച്ചുകൊള്ളുക. నీ భారము యెహోవా మీద మోపము. ഇപ്പഴേ. ആമേൻ. പറഞ്ഞു. ഓക്കേ. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇങ്ങനെ ധാരാളം വാക്യങ്ങളുണ്ട്. అలాగూ ఎన్నో వాక్యాలు మనల్ని ఆదరించేవి. യോഹന്നാന്റെ സുവിശേഷത്തിൽ యోహాను సువార్తలో കർത്താവ് യേശു പറയുന്നു, ഞാൻ നിങ്ങളെ ഒരു നാളും അനാഥരായി വിടുകയില്ല. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ అనాథులుగా విడిచిపెట్టను అని. ആമേൻ. ഹല്ലേലൂയ. അതെല്ലാം ഈ വചനത്തിലുണ്ട്. ఈ వాక్యాల్లో ఉన్నాయండి. അതെല്ലാ വാക്യങ്ങളും ഇതിനകത്തുണ്ട്. ఈ వచనాలన్నీ కూడా దేవుని లేఖనాల్లో మన కొరకు రాయించి ఉంచాడు. യേശു പറയുന്നു, యేసు ప్రభు వారు చెప్పారు, ഞാൻ നിങ്ങൾക്ക് സ്ഥലം ഒരുക്കുവാൻ నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ഞാൻ പോയി സ്ഥലം ഒരുക്കിയാൽ నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తరువాత ഞാൻ ഇരിക്കുന്ന ഇടത്ത് నేను ఉన్న స్థలములో നിങ്ങളെയും ഇരുത്തേണ്ടതിന് మీరు కూడా నాతో పాటు ఉండునట్లు നിങ്ങളെ എന്റെ അടുക്കൽ ഞാൻ ചേർക്കാൻ నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ വചനങ്ങളാണ് നമ്മളെ ബലപ്പെടുത്തുന്നത്. ఈ వచనాలన్నీ మనల్ని ఎంతో ఆదరిస్తాయి, బలపరుస్తాయి. യെസ്. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരിക്കലും ഈ വചനം മറക്കരുത്. మనం ఎప్పటికీ ఇది మర్చిపోకూడదు. നമ്മുടെ ജീവിതയാത്രയിലൊക്കെ ഈ വചനം ധ്യാനിച്ചുകൊണ്ടിരിക്കണം. మన జీవిత ప్రయాణములో ఈ వచనాలన్నీ మనకు ఉంటే ఎంతో మనకు ఆదరణ. രാവും പകലും ധ്യാനിച്ചുകൊണ്ടാണ്.
రాత్రి పగలు తేడా లేకుండా ధ్యానించాలి. നീ കിടക്കുമ്പോൾ ധ്യാനിച്ചുകൊള്ളണം. నీవు పడుకున్నప్పుడు ధ్యానించాలి. ഈ വചനത്തെ നിന്റെ ഹൃദയത്തിൽ എപ്പോഴും ഉണ്ടായിരിക്കണം. నీ హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. Yes, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ആ സന്ദർഭങ്ങളിൽ നമുക്ക് വളരെ ആശ്വാസം ഈ വചനത്തിൽ. ఈ వాక్యము ద్వారానే మనకు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరించగలిగినది గనుక వాటిని మనం మర్చిపోకూడదు. ദൈവത്തിന്റെ വചനം പറയുന്നു, దేవుని వాక్యం చెప్తుంది, നിങ്ങൾ ഈ വചനങ്ങളെ കൊണ്ട് ആശ്വാസം ఆ പ്രാപിച്ചു. ఈ వాక్యమును బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకొనడి అని చెప్పబడింది. Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. പ്രിയ ദൈവമക്കളെ, దేవుని పిల్లలారా, നിങ്ങളുടെ ഹൃദയത്തിൽ വേദന വരുമ്പോ మీ జీవితంలో ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు വേദവാക്യങ്ങൾ നിങ്ങളുടെ ഹൃദയത്തിൽ ഉരുവിട്ടു. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తాయి. അതിലൂടെ നിങ്ങൾ ആശ്വാസം കണ്ടെത്തും. ఎంత వాక్యము ద్వారానే తప్ప మరి ఏ విధంగా మనం ఆదరించబడలేము. ഇതുപോലെ ഒരു ഗ്രന്ഥങ്ങൾ ലോകത്തിൽ ఇలాంటి గ్రంథము లోకములో మరెక్కడా మనకు కనబడదు. നമ്മൾ ഇത്രയും നാളായി നിങ്ങൾക്ക് ഏത് പുസ്തകം നന്നായിട്ട് അറിയാവും. ఈ ఇంతకాలానికి ఏ వాక్యము ఏ పుస్తకము నీకు బాగా గుర్తు, బాగా నీకు అర్థమైంది? ആമേൻ. ഈ മോളോട് ചോദിച്ചാൽ ఈ సహోదరితో అడిగితే ഒരു വാക്യം പറയും. ఆమెకు ఒక మాట చెప్తారు. വാക്യം അറിയാം. చెప్తారా? ബൈബിളിലെ ഏതെങ്കിലും ఏదైనా ఒక వాక్యం, സങ്കീർത്തനത്തിലെ വാക്യമോ కీర్తనలోనైనా ഏതാൾ പിന്നെ എന്തോ പഠിച്ചേ. ఏమి నేర్చుకున్నావు? ഹല്ലേലൂയ. പുറകിലിരിക്കുന്ന സഹോദരിമാർക്ക് അറിയാം వెనక్కి ఉన్నటువంటి సహోదరులకు ഏതെങ്കിലും ഒരു വാക്യം. ఒక వాక్యం ఏదో చెప్పర్రా, ఏవో నా కాపరు ఏదోటి ആമേൻ. ഒരു വാക്യം പോലും അറിയത്തില്ല. తెలుసా? చెప్పు. యెహోవా എൻ്റെ ഇടയൻ എന്ന് പറഞ്ഞു. యెహోవా എൻ്റെ ഇടയൻ പറഞ്ഞോ? ఆ, അവര് പറഞ്ഞില്ല. ఇది చెప్పలేదు. అటు చూడండి. ഞാൻ നിങ്ങളോട് ചോദ്യം ചോദിക്കുകയാണ്. నేను మీతో ప్రశ్న వేస్తాను. ബൈബിളിലെ ആദ്യത്തെ വാക്യം ഏതാണ്? బైబిల్లో మొట్టమొదటి వాక్యం ఏంటి? స్తోత్రం. അപ്പൊ എല്ലാരും പറയും. എന്നാ ബൈബിളിലെ അവസാന വാക്യം പറയും. ఆఖరి వాక్యం, ఆఖరి వాక్యం, അവസാന വാക്യം ബൈബിളിലെ ఆఖరిది. ആമേൻ. കർത്താവായ യേശുവേ നീ വരണമേ. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ആമേൻ. നിങ്ങളുടെ ബൈബിളിൽ ആ വാക്യം ഉണ്ടോ? ఉందా ఆఖరి మాట? പറയണം. ആ. ഹല്ലേലൂയ. നമ്മുടെ ഏത് സമയത്തും ഇങ്ങനെ വാക്യങ്ങൾ നമ്മുടെ ഹൃദയത്തിൽ ഉരുവിട്ടുകൊണ്ട് అలాగూ దేవుని వాక్యము మనము నేర్చుకొని ఉండాలి. ഉറങ്ങുന്നവരെല്ലാം കൈ ഉയർത്തി ഒന്ന് സ്തോത്രം പറഞ്ഞേ. పడుకున్న వారందరూ చెయ్యెత్తి స్తోత్రం చెప్తారా? పడుకున్నారు. അവർ സത്യമാ പറഞ്ഞേ. నిజమే చెప్తారండి. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഉറങ്ങാത്തവരെല്ലാം ദൈവത്തെ ഒന്ന് സ്തുതിച്ചേ. పడుకోలేని వారందరూ దేవుని స్తుతించండి. దేవుడు ఆశీర్వదించును గాక. മൂന്നാമത്തെ കാര്യം നമുക്ക് మూడోది మనం చెప్పబోతున్నాం, ദൈവത്തിന്റെ വചനം ഒരിക്കലും മറക്കരുത്. దేవుని వాక్యము మనము మర్చిపోకూడదు. ഈ വചനമാണ് നമ്മുടെ ആഹാരം. ఈ వాక్యమే మన ఆహారము. ഈ വചനത്തിലൂടെയാണ് നമ്മൾ ആഹാരം കണ്ടെത്തുന്നത്. ఈ వాక్యము ద్వారానే మనం ఆహారం కనుగొన్నాం. ഈ വചനത്തെ കുറിച്ച് പറയുന്ന നിന്റെ വചനം എന്റെ അണ്ണാക്കിന് എത്ര മധുരം. నీ వాక్యము నా జిహ్వకు ఎంత మధురము అన్నాడు. ആമേൻ. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഈ വചനം പഠിക്കുമ്പോഴാണ് ഇതിന്റെ മധുരം മനസ്സിലാകുന്നത്. ఈ వాక్యము మనము రోజు భుజిస్తున్నప్పుడే దాని యొక్క మాధుర్యం మనకు అర్థం అవుద్ది. ആമേൻ. വചനം മനസ്സിൽ പഠിക്കാത്ത വചനം വായിക്കാത്തവർക്ക് അതിന്റെ മധുരം അറിയത്തില്ല. వాక్యమును చదవని వారు, వాక్యమును ధ్యానించిన వారు దాని యొక్క మాధుర్యాన్ని గుర్తించలేరు. ആമേൻ. ഹല്ലേലൂയ. സ്കൂളിൽ പോകുമ്പോൾ ഇത് മനസ്സിൽ ധ്യാനിച്ചുകൊണ്ടിരിക്കും. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు వాటిని ధ్యానిస్తూ వెళ్ళాలి. ജോലിക്ക് പോകുമ്പോൾ ധ്യാനിച്ചുകൊണ്ടിരിക്കും. ఉద్యోగానికో లేదా వ్యాపారానికో పనికో పోయినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వెళ్ళాలి. സഹോദരന്മാര് ജോലി ചെയ്തുകൊണ്ടിരിക്കുമ്പോൾ ഈ വചനം
సహోదరులు ఇంటి పని వంట పని ఇలాగూ చేసుకున్నప్పుడు కూడా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. పిశాచిని జయించాలి ఈ వచనం കൊണ്ട് సాధ్యమాகும். సాతానును మనం ఓడించడానికి ఈ వాక్యమే మనకు బలమైనటువంటి ఆయుధం. ఒరికల్ యేసు పిశాచిని జయించే వాక్యం. ఒకరోజు యేసు ప్రభువారు సాతానుని ఓడించింది వాక్యం ద్వారానే. వచనం പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോൾ സാത്താൻ ഓടിപ്പോയി. వాక్యము యేసు ప్రభువారు చెప్పగా సాతాను భయపడి పారిపోయాడు. అదెప్పుడా సాతాను ఎక్కడ జరిగింది తెలుసా? మలండమేల్, మలయిడమేల్. అతనితోటి గారు యేసు అక్కడ ఏం జరిగింది? యేసు అడపోయి కప్పేడు కృషి అక్కడ పనిచేశాడా? ప్రార్థించింది. ఎത്ര ദിവസം? ఎన్ని దినాలు? 40. 40 ദിവസം എന്തുകൊണ്ട്? ఏం చేశారు ఆయన? ఉపవాసం. ആന്ധ്രക്കാർക്ക് കുഴപ്പമുണ്ട് ഇങ്ങനെ പറഞ്ഞുകൊണ്ടിരിക്കാറുണ്ട്. ఓకే యేసు 40 ദിവസം ഉപവസിച്ചുകൊണ്ടിരുന്നു. యేసు ప్రభు వారు 40 దినాలు ఆయన రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. അങ്ങനെ ഇരിക്കുമ്പോൾ యేసుവിന് విసందు. అప్పుడు ఆయన మరి ఆ శారీరకంగా ఉన్నారు కనుక ఆయనకు ఆకలి కలిగింది. ఇప్పుడు అపవాది సాతాను వచ్చి ఆయనను శోధించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆయనను జయించడానికి యేసు ప్రభువారు దేవుని వాక్యాలను ఉద్ధరించాడు, మాట్లాడాడు. ఏ వాక్యము ద్వారా అపవాదిని జయించాడు, ఆ అపవాది పారిపోయాడు ఆయన నుండి. స్తోత్రం, హల్లెలూయా. సాతాను మిమ్మల్ని శోధించడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు భయపడి పారిపోనక్కర్లేదు. దేవుని వాక్యమును చెప్పి వాడినే మనం ఓడించగలుగుతాం. ఆమేన్. ఈ వాక్యము ద్వారా అంటే మనము ఆశీర్వదించబడ్డానికి ఆ వాక్యం తప్ప మరొకట్లేదు. మరవకూడనటువంటి 3 విషయాలు ఇంతవరకు చూసాం. దేవునిని మర్చిపోకూడదు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆమేన్. 4వ విషయం చెప్పబోతున్నాం. 4వది మనం చూస్తాం. 4వది మీ సంఘమును మర్చిపోకూడదు. సంఘంలో ఎవరు ఉన్నారండి? పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ అమ్మ గారు ఉంటారు, సంఘంలో విశ్వాసులు ఉంటారు. ఎవరిని మర్చిపోకూడదు. దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడా లేదా? మీరు అంటే ఇక్కడే ఉంటారా? ఇంకెక్కడికైనా ఉద్యోగం నిమిత్తం వేరే ఎక్కడికైనా వెళ్తారా? మీరు ఇల్లు మంచి ఇల్లు కట్టుకుంటారా? మంచి ఉద్యోగమో లేదా మంచి జీతం సంపాదిస్తారా? ఇదంతా మీ శక్తి సామర్థ్యాలు పొందారా? కానీ మీ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేశారా లేదా? మీ పిల్లలకు మంచి వివాహ సంబంధాలు ఎలా వచ్చాయి? సంఘము ప్రార్థన చేశారా లేదా? మరి మీకు మంచి కుమారుడో కుమార్తె పుట్టారు, ఎలా జరిగింది? సంఘము సేవకులు ప్రార్థన చేశారే కదా? ఆమేన్ చెప్పండి. స్తోత్రం. ചില സഹോദരിമാർ ഗർഭിണികളായിരിക്കുമ്പോൾ അവർ പ്രാർത്ഥിക്കാനായിട്ട് വരും. చాలా నాకు తెలుసు. ఆంధ్రాలో కొందరు సహోదరులు గర్భిణీ స్త్రీలు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అనేవారు. నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అనేవారు. ఆమె గర్భిణీ స్త్రీ, 5 సంవత్సరాలుగా పిల్లలు లేరు. సంఘం ప్రార్థన చేయండి. ఆ విధంగా అందరూ ప్రార్థించగా ఒక కుమార్తె ఇచ్చాడు దేవుడు. చాలా అందమైనటువంటి కుమార్తె దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా.
ഒരു നല്ല ജോലി വേണം. నా కుమారుడుకు నా కుమార్తెకు ఉద్యోగం కావాలి, അവന് യുകെക്ക് പോണം, ఆ యూకేకి వెళ్ళాలి, കാനഡയ്ക്ക് പോണം, కెనడాకు వెళ్ళాలి, അവൻ ഗൾഫിൽ പോണം. గల్ఫ్లోకి పోవాలి. പ്രത്യേകം പ്രാർത്ഥിക്കണം. ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ഹൈദരാബാദിൽ നല്ല ജോലി വേണം. హైదరాబాదులో మంచి ఉద్యోగం కావాలి. സഭയങ്ങ് പ്രാർത്ഥിക്കുക. సంఘము ప్రార్థన చేశారు, പാസ്റ്റർ പ്രാർത്ഥിക്കുക. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. അയ്യോ ഞങ്ങൾക്ക് വീടില്ല, అయ్యో మాకు ఇల్లు లేదు, ഒരു നല്ല വീട് വേണം. మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా. അങ്ങനെ സഭ പ്രാർത്ഥിച്ചപ്പോൾ సంఘం ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు. మంచి ఇల్లు కట్టుకున్నాం, ഒരു നല്ല വീട് കിട്ടി. మళ్ళీ మంచి ఇల్లు కట్టుకున్నాం. എല്ലാം സഭ പ്രാർത്ഥിച്ചു, సంఘమే ప్రార్థన చేసింది. എല്ലാം കിട്ടിക്കഴിഞ്ഞപ്പോൾ అన్ని పొందిన తర్వాత പാസ്റ്ററും വേണ്ട, സഭയും വേണ്ട. పాస్టర్ గారు అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు. അത് ശരിയാണോ? ఇది సరైన విధానం కాదు కదా. చెప్పండి. ഹല്ലേലൂയ. ഇവിടുത്തെ പാസ്റ്റർ നിങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്നു. ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. സഭയിലെ ഓരോ കുടുംബങ്ങളുടെ പേര് പറഞ്ഞ് ദൈവദാസൻ പ്രാർത്ഥിക്കുന്നു. ప్రతి కుటుంబం గురించి వ్యక్తిగతంగా పేరు పేరున ప్రార్థన చేస్తా ఉన్నారు. ഞാൻ എന്റെ സഭയിൽ ചെയ്യുന്ന കാര്യമാണ്. నేను నా సంఘంలో ఇలాగే చేస్తాను. ഞാനും എന്റെ ഭാര്യയും സഭയിലെ ഓരോ കാര്യങ്ങൾ പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കുന്നു. నేను నా భార్య సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ప్రార్థన చేస్తా ఉంటాం. ഓരോ കുടുംബങ്ങളുടെ കാര്യം പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കുന്നു. ఒక్కో కుటుంబం గురించినటువంటి వారి యొక్క అవసరాలన్నిటినీ ప్రభువుకు చెప్పి ప్రార్థన చేస్తా ఉంటాం. അവരും ഞങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കും. వారు మా గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు. ആമേൻ. ఆమేన్. ആ പ്രാർത്ഥന ദൈവം കേൾക്കും. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ഇപ്പൊ പലരും വിദേശത്ത് പോയി, ఇప్పుడు చాలా మంది విదేశాల్లో ఉన్నారు, അമേരിക്കയിൽ പോയി, అమెరికాలో ఉన్నారు, കാനഡയിൽ പോയി, కెనడాలో ఉన్నారు, ഓസ്ട്രേലിയയിൽ പോയി, ఆస్ట్రేలియాలో ఉన్నారు, നല്ല ജോലി കിട്ടി, మంచి ఉద్యోగాలు కలిగి ఉన్నారు, ഗൾഫിൽ പോയി, గల్ఫ్లో ఉన్నారు, അവരെല്ലാം നല്ല നിലയിലായി. మంచి బాగున్నారు, നല്ല വീട് കിട്ടി, మంచి ఇల్లు కట్టుకున్నారు, നല്ല വാഹനം വാങ്ങി, మంచి కారులతో ఉన్నారు. എന്തെല്ലാം അനുഗ്രഹങ്ങളാണ്. వారికి కావలసినవన్నీ దేవుడు ఈ భూమి మీద ఇచ్చాడు. ഇതെല്ലാം സഭ പ്രാർത്ഥിച്ചു. సంఘము ప్రార్థన చేస్తా ఉంది. ആമേൻ. ആ സഭയെ മറക്കരുത്. సంఘాన్ని మర్చిపోకూడదు. చెప్పండి. చెప్పండి అమ్మా, എന്താ പറഞ്ഞത്? ఏం చెప్పాను? సంఘాన్ని మర్చిపోకూడదు. നിസ്സാര കാര്യമല്ല. ఇది ఏదో నిస్సాకారమైనటువంటి విషయం కాదు. ఇది ആമേൻ. చిన్న చూపు కాదు. ఇది ഇത് കൊച്ചു സഭയാണ്. ఇది చిన్న సంఘమే. ഈ സഭയെ മറക്കരുത്. ఈ సంఘాన్ని మర్చిపోకూడదు. നീ വിദേശത്ത് നിന്ന് നാട്ടിലേക്ക് ഫോൺ ചെയ്യുമ്പോൾ ఒకవేళ బయట నుండి ఒకవేళ ఫోన్ చేస్తే, അയ്യോ നമ്മുടെ പാസ്റ്റർ കുടുംബം എന്തോ പറയുന്നു, మన పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, സഭ എന്തോ പറയുന്നു, సంఘం ఏం చెప్తున్నారు, സഭയിൽ എന്തോ അങ്ങനെയൊക്കെ ഉണ്ട്, సంఘం ఎలా ఉంది, ഉപവാസ പ്രാർത്ഥന നടക്കുന്നുണ്ടോ, ఉపవాస ప్రార్థన నడుస్తున్నాయా, സഭയിൽ എന്തെങ്കിലും പണി നടക്കുന്നുണ്ടോ, సంఘంలో ఏదైనా పని జరుగుతుందా, ഞാനൊരു ചെറിയ സഹായം സഭയ്ക്ക് അയച്ചു തരാം, నేను ఒక చిన్న సహాయం చేస్తాను, അത് സഭയിലെ പാസ്റ്റർ കൈ കൊടുത്തു. పాస్టర్ గారికి అప్పగించండి. പാസ്റ്റർ കിട്ടിയപ്പോഴേ അത് പോക്കറ്റ് ഇടുകയല്ല ചെയ്തത്. అది పాస్టర్ గారి చేతిలో జోబులో పెట్టించుకునేవాడు కాదు కదా. പാസ്റ്റർ അത് വാങ്ങിച്ചിട്ട് అది తీసుకొని സഭാമധ്യേ വെച്ച് సభలో పెట్టి അനുഗ്രഹിച്ച് പ്രാർത്ഥിച്ചു. ఆశీర్వదించి ప్రార్థన చేస్తాడు కదా. അത് ആർക്കായിരിക്കും അനുഗ്രഹം? అది ఎవరికి ఆశీర్వాదం కావాలో చెప్పండి. പാസ്റ്റർ ശരിയായിട്ട് പറയുന്നു. చ- നിങ്ങൾ ആ പാസ്റ്റർക്ക് പൈസ കൊടുത്തു, പാസ്റ്റർ എടുത്ത് സഭയുടെ ആവശ്യത്തിന് വേണ്ടി സ്തോത്രം ചെയ്ത് പ്രാർത്ഥിച്ചു. ఆ విధంగా పాస్టర్ గారు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి అప్పగిస్తాడు. അത് ആർക്കാണ് അനുഗ്രഹം? అది ఎవరికి ఆశీర్వాదం? ഞങ്ങൾക്ക് ഞങ്ങൾക്കന്ന് ആ സ്തോത്രം. നിങ്ങൾക്ക് ഓരോരുത്തർക്കും അനുഗ്രഹം. మీకే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం. അപ്പൊ ദൈവം പിന്നെ നന്മ വർദ്ധിപ്പിച്ചോളി. ఆ విధంగా దేవుడు మనకి మరిన్ని ఆశీర్వాదాలతో మరింత మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు. സ്തോത്രം. ഹല്ലേലൂയ. ഒരിക്കലും നിങ്ങൾക്ക് വേണ്ടി കണ്ണീരോടെ പ്രാർത്ഥിക്കുന്ന നിങ്ങളുടെ സഭയിലുള്ള ആരെയും നമ്മുടെ കുഞ്ഞുങ്ങൾ മറന്നുപോകും. మనము జాగ్రత్తగా వినండి. మనము మన కోసం కన్నీరు గార్చి ప్రార్థించినటువంటి వారిని, సంఘాన్ని, సేవకుని మనం మర్చిపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. മാതാപിതാക്കൾ കുഞ്ഞുങ്ങളോട് പറയണം, മക്കളെ നിങ്ങൾക്ക് വേണ്ടി സഭ പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്. మీరు తల్లిదండ్రులుగా పిల్లలకి కూడా చెప్పాలి. ఏమిటంటే మనము సంఘము ఎంతో విలువైంది, సంఘముకు మనం వెళ్ళాలి, సంఘం మన కోసం ప్రార్థన చేస్తుంది అని పిల్లలకు కూడా చెప్పి తీరాలి. നിങ്ങൾ അവിടുന്ന് പിള്ളേര് നിങ്ങളുടെ മക്കളൊരു ഫോൺ വിളിച്ചാൽ ആ ഫോണിനകത്ത് സഭയിലെ എല്ലാവരുടെയും കാര്യം అంటే ఒకవేళ బయటికి ఎవరైనా మన పిల్లలు వెళ్తే వాళ్ళు కూడా మన పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అన్నిటి గురించి అడగాలి. ആമേൻ. ഹല്ലേലൂയ. നിങ്ങളുടെ സഭയെ മറക്കരുത്.
సంఘాన్ని మర్చిపోకూడదు. മനസ്സിലായോ? అర్థమవుతుందా? ആമേൻ. ഹല്ലേലൂയ. എന്താ സഹോദരന്മാർ പഠിക്കുന്നത്? ఏం చదువుతున్నారు? ആ, അവള് +2 പഠിക്കുന്നു. ഇവള് ഇത് +2 പഠിക്കുന്നു. അവൻ 10th ക്ലാസ് പഠിക്കുന്നു. പ്ലസ് ടു പഠിച്ചു കഴിഞ്ഞ ഉടനെ കല്യാണമാണോ? పన్నెండో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటారా? ഹല്ലേലൂയ. നിങ്ങൾക്ക് ജോലി വേണോ? ఉద్యోగం కావాలా లేదా? చెప్పండి. కావాలం. వేണം. హల్లెలూయ. ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിക്കും. దేవుడు ఆశీర్వదిస్తాడు. നിങ്ങൾക്ക് വേണ്ടി ഈ సభ പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കും. మీకోసం సంఘం ప్రార్థన చేస్తా ఉంది. ഈ ఉపവാസ പ്രാർത്ഥന വെച്ചിരിക്കുന്നത് നിങ്ങളുടെ അനുഗ്രഹത്തിൽ. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకోసమో తెలుసా? మరి మన ఆశీర్వాదం కొరకే. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. వారే మనకరు. ఎవరిని మర్చిపోకూడదు. ఆమేన్. ఇని ఆరామత విషయం ఎంత? తర్వాత ఐదోది ఏంటి? അഞ്ചാമത്തെ വിഷയം നന്മ ചെയ്യുവാൻ മറക്കരുത്. మేలు చేయడం మర్చిపోకూడదు. మేలు చేయడం మర్చిపోకూడదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അത് മറന്നു പോകാൻ പാടില്ല. అది మనం మర్చిపోకూడదు. അത് ആർക്കാണ് നന്മ ചെയ്യേണ്ടത്? ఎవరికి మనం మేలు చేయాలి? നമ്മുടെ ചുറ്റുപാടുകളുള്ളവർ, మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా. കഷ്ടപ്പെടുന്നവരുണ്ട്, బాగా చాలా మంది కష్టపడుతున్నారు. വിവിധ വിഷയത്തിൽ ഭാരപ്പെടുന്നവരുണ്ട്. చాలా విషయాల్లో కొంతమంది చాలా బాధపడతారు. അവർ ചിലപ്പോൾ ഹിന്ദുക്കളായിരിക്കും, ఒకవేళ వాళ్ళు హిందువులు అవ్వచ్చు, മുസ്ലിങ്ങളായിരിക്കും, ముస్లింలు అవ్వచ్చు, വിശ്വാസികളായിരിക്കും. నమ్మని వారు కావచ్చు. അവർ ഒരിക്കലും നിങ്ങൾ മറക്കരുത്. అలాంటి వారిని కూడా మనం మర్చిపోకూడదు. മനസ്സിലായോ? అర్థమవుతుందా? അവരുടെ അടുക്കൽ അവർക്ക് എന്തെങ്കിലും ആവശ്യമുണ്ടെങ്കിൽ వారికి ఏదైనా అవసరం అయితే അവർ നിങ്ങളോട് വന്ന് ആവശ്യപ്പെട്ടാൽ వారు మీ ద్వారా ఏదైనా ఒక కార్యము అంటే జరగాలని అనుకుంటే, വീട് വെക്കാൻ ആവശ്യത്തിനോ ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి మీ అవసరం పడింది అనుకోండి, ജോലിയുടെ ആവശ്യത്തിനോ ఉద్యోగం కొరకు మీ అవసరం వాళ్ళకి పడింది అనుకోండి, ഏത് ആവശ്യങ്ങൾ പറഞ്ഞാലും ఎలాంటి అవసరం ఇతరులకు మీ వలన కలిగినట్లయితే തള്ളിക്കളയാൻ പാടില്ല. వారిని మీరు త్రోసివేయకూడదు. അവർ നിങ്ങളാൽ കഴിയുന്ന ഒരു സഹായം మీ వంతు మీ వలన అయినటువంటి సహాయం వారికి చేయాలి. അവർക്ക് ചെയ്യണം. వారికి చేయాలి. അത് ചെയ്യാതെ అలా చేయకుండా അവരോട് സുവിശേഷം പറഞ്ഞാൽ వాళ్ళకి మీరు సువార్త చెబితే അവർ കേൾക്കത്തില്ല. వాళ్ళు వినరు. ఎందుకు వింటారు? നിങ്ങൾ പറയുന്ന സുവിശേഷം അവർ കേൾക്കണമെങ്കിൽ వారు మీ యొక్క సువార్త వినాలంటే ആമേൻ. ഹല്ലേലൂയ. പാവപ്പെട്ടവർക്ക് നന്മ ചെയ്യാൻ മറക്കരുത്. దీనులకు దరిద్రులకు అలాంటి వారికి మేలు చేయ మర్చిపోకూడదు. പ്രൈസ് ദി ലോർഡ്. స్తోత్రం. വിശന്നിരിക്കുന്നവർക്ക് ആഹാരം കൊടുക്കണം. ఎవరికి ఆకలితో ఉన్నారు వారికి ఆహారం పెట్టాలి. നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തു ലോകത്തിൽ വന്നപ്പോൾ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ധാരാളം നന്മകൾ ചെയ്തു. ఎన్నో మేలులు చేశాడు. അവൻ വിശന്നിരുന്നവർക്ക് ആഹാരം കൊടുത്തു. ఆకలి కలిగినటువంటి వారికి ఆహారం పెట్టాడు ఆయన. അവരെല്ലാം വയറ് നിറച്ച ആഹാരം వారు కడుపు నిండా ఆహారం తిని వెళ్ళారు. ആരെല്ലാം തൃപ്തരാക്കാമോ അവരെല്ലാം യേശു തൃപ്തരാക്കി. ఆయన ఈ భూమి మీద అనేకులను తృప్తిపరిచాడు. ആമേൻ. വിവിധ പ്രശ്നങ്ങളിലൂടെ കടന്നുപോയവരെ എല്ലാം യേശു ആശ്വസിപ്പിച്ചു. పలు రకాలైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచి ఆదరించాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. നമുക്ക് യേശുവിന്റെ സ്വഭാവം നമുക്ക് വേണം. యేసు ప్రభు వారి యొక్క స్వభావం మనకు ఉండాలి. ഞാൻ പറഞ്ഞത് മനസ്സിലായോ? అర్థమైంది కదండి? ആമേൻ. വസ്ത്രമില്ലാത്തവർക്ക് നമ്മൾ വസ്ത്രം കൊടുക്കണം. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. യേശു കുഷ്ഠരോഗിയെ കുരുടനെ കണ്ടിട്ട് നീ സ്നാനപ്പെട്ടോ എന്ന് ചോദിച്ചില്ല. గుడ్డివారిని చూసి యేసు ప్రభు వారు నువ్వు బాప్తిసం పొందావా, రక్షించబడ్డావా అని అనలేదు. കുളക്കരയിൽ കിടന്ന രോഗിയെ സൗഖ്യമാക്കാൻ നേരത്തെ അവൻ സ്നാനപ്പെട്ടോ എന്ന് ചോദിച്ചില്ല. ఆ యొక్క ఏంటిది ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాలను బాధపడుతున్న వాడిని చూసి నీవు బాప్తిసం పొందావా, రక్షించబడ్డావా అని అడగలేదు ఆయన. ആമേൻ. ഹല്ലേലൂയ. കാനാവിലെ കല്യാണത്തിന് ആ വീട്ടുകാരോട് ചോദിച്ചില്ല നിങ്ങൾ സ്നാനപ്പെട്ടവരാണോ. కానాలో ఉన్నటువంటి వివాహములో మీరు రక్షించబడ్డారా, బాప్తిసం పొందారా అని అడగలేదు ఆయన. యేసు అది ചോദിച്ചില്ല. ఇవేవి అడగలేదు. എല്ലാവരെയും യേശു സ്നേഹിച്ചു. ఆయన అందరినీ ప్రేమించాడు. యేసు നമ്മളെ സ്നേഹിച്ചു. ఆయన మనల్ని ప్రేమించాడు. ആന്ധ്രക്കാരെ സ്നേഹിച്ചു. ఆంధ్రాలో ఉన్న వారిని ప్రేమించాడు. ഇന്ത്യക്കാരെ സ്നേഹിച്ചു. ఇండియాలో ఉన్న అందరినీ ప్రేమించాడు. ആഫ്രിക്കക്കാരെ സ്നേഹിച്ചു. ఆఫ్రికాలో ఉన్న వారిని ప్రేమించాడు. എല്ലാവരെയും സ്നേഹിച്ച് അവന്റെ മക്കളാക്കി
ఈ భూమి మీద అందరినీ ప్రేమించి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. നന്മ ചെയ്യാനും കൂട്ടായ്മ കാണിക്കാനും മറക്കരുത്. మనము మేలు చేయ మర్చిపోకూడదు. అందరికీ మనము వీలైనంత మట్టుకు సహవాసం చేయాలి, మంచి చేయాలి. Praise the Lord. స్తోత్రం. ഹല്ലേലൂയ. ആ യേശുവിന്റെ സ്വഭാവം നമുക്കും വേണം. యేసు ప్రభు వారి యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. ആമേൻ. ఆమేన్. 5 കാര്യം മറക്കാൻ പാടില്ല. 5 విషయాలు మనం మర్చిపోకూడదు. ഇതൊക്കെയാണ് ఏ విషయాలు అవి? దేవుని మర్చిపోకూడదు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు, సంఘాన్ని మర్చిపోకూడదు, మేలు చేయ మర్చిపోకూడదు. ആമേൻ. స్తోత్రం. ഹല്ലേലൂയ. స్తోత్రం. അങ്ങനെ ചെയ്യുമ്പോൾ ദൈവം നമ്മളെ അനുഗ്രഹിക്കും. అలాగూ చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ആ വഴിയരികെ ഇരുന്ന നിലവിളിച്ച കുരുടന്റെ നിലവിളി യേശു കണ്ടു. ఆ యొక్క మార్గ మధ్యము గుండా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక భిక్షగాడు అయినటువంటి ఆ గుడ్డివాడిని యేసు ప్రభు వారు ఆయన కేకలు విన్నాడు. അവൻ നിലവിളിക്കുന്നത് കേട്ടപ്പോൾ ശിഷ്യന്മാർ ആ യാത്രയിലുണ്ടായിരുന്നവനെ മിണ്ടാതിരിക്കാൻ ശാസിച്ചു. కొందరు అన్నారు, శిష్యులు మిగిలినటువంటి వారు అందరూ ఎందుకు అలాగ అరుస్తున్నావని ఆయనని గద్దించసాగారు. പക്ഷെ യേശു തിരിഞ്ഞു നിന്നു. కానీ యేసు ప్రభు వారు ఆయన కేకలు విన్నాడు. ఆయన వెనుక తిరిగి చూశాడు. അവനെ വിളിക്കാൻ പറഞ്ഞു. ఆయన పిలవమని చెప్పాడు. യേശു അവനോട് ചോദിച്ചു, നിനക്ക് എന്താ വേണ്ടുന്നത്? యేసు ప్రభు వారు అన్నారు, నీకేం కావాలని అడిగాడు. അവൻ നീ സ്നാനപ്പെട്ടോ ചോദിച്ചില്ല. నీవు బాప్తిసం పొందావా అని అడగలేదు. ക്രിസ്ത്യാനിയാണോ ചോദിച്ചില്ല. నీవు క్రైస్తవుడవా కాదా, అవునా కాదని అడగలేదు. നീ എന്നെ സ്നേഹിക്കുന്നു എന്ന് ചോദിച്ചില്ല. నీవు పోని కనీసం నన్ను ప్రేమిస్తున్నావని అడగలేదు. యేసు ഒരു കാര്യം ചോദിച്ചു. ఒకే ఒక ప్రశ్న అడిగాడు. നിന്റെ പ്രശ്നം എന്താണ്? నీ సమస్య ఏంటని అడిగాడు. അയ്യോ, എനിക്ക് കണ്ണ് കാണണം. నేను చూడలేకపోతున్నాను, నాకు కళ్ళు కావాలి అన్నాడు. യേശു അവന് കണ്ണ് കാണണം. యేసు ప్రభు వారు ఆయన కన్నులు ముట్టాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. യേശു അവനെ സൗഖ്യമാക്കി. ఆయనకు స్వస్థత కలిగింది. യേശു ആരെല്ലാം സൗഖ്യമാക്കി. ఎవరెవరినో ఆయన స్వస్థపరిచాడు. അവന്റെ ജാതിയോ മതമോ యేసు ചോദിച്ചില്ല. తన యొక్క జాతి అడగలేదు, తన మతం అడగలేదు. ആമേൻ. ఆమేన్. നിങ്ങൾ കരങ്ങളും നടത്തി. మీరందరూ చేతులు జోడి అంటే చప్పట్లు కొట్టండి ഗട്ടിയാ തൊട്ട്. గట్టిగా. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്തെല്ലാം മറന്നാലും ഈ 5 കാര്യം മറക്കരുത്. ఏది మర్చిపోయినా మీరు ఈ 5 విషయాలు మర్చిపోకూడదు. എല്ലാവരും ഒന്ന് എഴുന്നേറ്റ് നിൽക്കുക. అందరూ లేచి నిలబడదాం, ഒരു പാട്ട് പാടാം. పాడుదాం ఒక చిన్న పాట. നിങ്ങൾക്ക് അറിയാവുന്ന പാട്ടാണ്. మీకు తెలిసిన పాట നല്ല ശബ്ദം ഉയർത്തി പാടണം. మంచి గట్టిగా